Hi students, welcome to ABN and PRR online classes. So last class I will discuss you prove that square of three vectors grad A, grad B, grad C equal to 0 condition prove chesam. So in this class lo kuda prove that del r power n equal to n into r power n minus 2 into r bar. సో ఇక్కడ ఆర్ బార్ అండ్ అలాగే రిలేషన్ ఆఫ్ ఆర్ బార్. సో ఈ స్మాల్ ఆర్కి ఈ ఆర్ బార్కి రిలేషన్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోవాలి. సో ఫస్ట్ ఇక్కడ గ్రాడ్ ఆఫ్ ఆర్ పవర్ ఎన్. సో ఈ ఆర్ అనేది స్కేలార్ పాయింట్ ఫంక్షన్. సో ఫస్ట్ కన్సిడర్ చేయాలంటే ఆర్ బార్ ఈక్వల్ టు ఒక పొజిషన్ ఆఫ్ వెక్టార్ని కన్సిడర్ చేసుకుంటే దాని యొక్క మ్యాగ్నిట్యూడ్ని మనం స్మాల్ ఆర్ బార్ని అనుకోవాలి. అంటే పొజిషన్ ఆఫ్ వెక్టర్ ఆర్ బార్ ఈక్వల్ టు జనరల్గా పొజిషన్ ఆఫ్ వెక్టర్ యొక్క ఫార్మేషన్ ఎలా ఉంటుంది, ఎక్స్ఐ క్యాప్ ప్లస్ వైజే క్యాప్ ప్లస్ జెడ్కే క్యాప్. ఈ పొజిషన్ ఆఫ్ వెక్టర్కి మ్యాగ్నిట్యూడ్ ఎలా కన్సిడర్ చేయొచ్చు, రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ కోఫిషియంట్ ఆఫ్ ఐ క్యాప్ హోల్ స్క్వేర్ ప్లస్ కోఫిషియంట్ ఆఫ్ జే క్యాప్ హోల్ స్క్వేర్ ప్లస్ కోఫిషియంట్ ఆఫ్ కే క్యాప్ హోల్ స్క్వేర్. ఈ పొజిషన్ ఆఫ్ వెక్టర్కి మనం ఏం ఫైండ్ అవుట్ చేస్తున్నాం, పొజిషన్ ఆఫ్ వెక్టర్కి మ్యాగ్నిట్యూడ్ ఫైండ్ అవుట్ చేస్తాం. పొజిషన్ ఆఫ్ వెక్టర్ ఏమో ఆర్ బార్ కింద అనుకుని మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వెక్టార్నేమో స్మాల్ ఆర్ బార్ అనుకోవాలి. పొజిషన్ ఆఫ్ వెక్టార్ని ఎలా కన్సిడర్ చేస్తాం, క్యాపిటల్ స్మాల్ ఆర్ బార్. ఈ స్మాల్ ఆర్ ఏంటి, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది ఆర్ బార్. అంటే లెటస్ కన్సిడర్ ద పొజిషన్ ఆఫ్ వెక్టార్ r bar equal to x I cap plus y j cap plus z k cap. So where I cap, j cap, k cap are mutually perpendicular unit vectors. So పొజిషన్ ఆఫ్ వెక్టార్ని కన్సిడర్ చేశాను. సో నెక్స్ట్ ఈ ఆర్ అంటే ఏంటి, స్మాల్ ఆర్ అన్నది మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది ఆర్ బార్ యొక్క మ్యాగ్నిట్యూడ్. సో దట్ ఈస్ దీని యొక్క మ్యాగ్నిట్యూడ్ ఎలా కన్సిడర్ చేస్తాం. సో మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఆర్ బార్ సింబాలిక్ రిలేషన్లో మాడ్యులస్ ఆఫ్ ఆర్ బార్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్. అంటే కోఫిషియంట్ ఆఫ్ ఐ క్యాప్ హోల్ స్క్వేర్. ఐ క్యాప్ యొక్క కోఫిషియంట్ ఎంత ఎక్స్, జే క్యాప్ యొక్క కోఫిషియంట్ వై, కే క్యాప్ యొక్క కోఫిషియంట్ జెడ్. అంటే ఎక్స్ స్క్వేర్ వై ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్. సో దట్ ఈక్వల్ టు ఏమనుకుంటున్నాం, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఆర్ బార్ని ఏమనుకుంటున్నాం, స్మాల్ ఆర్. సో రిలేషన్, సో దట్ ఈక్వల్ టు వేరియేషన్ అనేది సింబాలిక్లో వేరియేషన్ చేంజెస్ అని, ఇది స్మాల్ ఆర్ ఇది స్మాల్ ఆర్, కానీ రిలేషన్ అనేది కొంచెం క్లమ్జీగా ఉండకుండా ఈ ఆర్ని యూజ్ చేస్తున్నాను. ఇది స్మాల్ ఆర్ ఇది స్మాల్ ఆర్. ఈ ఆర్ అంటే ఈ ఆర్ బార్ అన్నది పొజిషన్ ఆఫ్ వెక్టార్, ఈ ఆర్ అన్నది మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది ఆర్ బార్. సో ఆర్ అంటే వాల్యూ ఎంత, ఆర్ ఈక్వల్ టు రూట్ ఆఫ్, దేర్ ఫోర్ ఆర్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్. అవునా కదా. సో ఆర్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్. సో దట్ ఈక్వల్ టు ఈ స్క్వేర్ని ఇట్ సైడ్ యూస్ చేసుకుంటే ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్. సో ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్. సో డెల్ ఆర్ పవర్ ఎన్. సో డెల్ ఆర్ పవర్ ఎన్ అంటే జనరల్గా డెల్ అంటే డిఫరెన్షియల్ ఆపరేటర్ ఐ క్యాప్ డో బై డో ఎక్స్ ప్లస్ జే క్యాప్ డో బై డో వై ప్లస్ కే క్యాప్ డో బై డో జెడ్. అంటే జనరల్గా డెల్ ఆర్ పవర్ ఎన్ అంటే ఎలా రాయచ్చు, డెఫినేషన్ నుంచి డెల్ ఆర్ పవర్ ఎన్. సో దట్ ఈక్వల్ టు ఐ క్యాప్ డో ఆర్ పవర్ ఎన్ బై డో ఎక్స్ ప్లస్ డో బై డో ఎక్స్ ప్లస్ జే క్యాప్ డో బై డో వై ప్లస్ కే క్యాప్ డో బై డో జెడ్ ఇంటూ ఆర్ పవర్ ఎన్. అవునా కదా. సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్. ఈ వాల్యూని ఎలా యూస్ చేసుకోవచ్చు, డో ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ అంటే పార్షియల్ డిఫరెన్షియేషన్ యూస్ చేస్తాను, అంటే డెరివేటివ్స్ అప్లై చేస్తాను. పార్షియల్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో ఒకసారి యూస్ చేస్తున్నాను, ఎక్స్ వై అండ్ జెడ్. అంటే ఎక్స్తో ఒకసారి పార్షియల్ డిఫరెన్షియేషన్, వైతో ఒకసారి పార్షియల్ డిఫరెన్షియేషన్, జెడ్తో ఒకసారి పార్షియల్ డిఫరెన్షియేషన్. ఎక్స్తో యూస్ చేస్తే ఆర్ స్క్వేర్ అంటే 2r, ఆర్ స్క్వేర్కి డెరివేటివ్ 2r విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ కాబట్టి డో ఆర్ బై డో ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ డెరివేటివ్ 2x.
సో రిమైనింగ్ టర్మ్స్ జీరోస్. సో నెక్స్ట్ వైకి యూస్ చేస్తున్నాను. 2r dou r by dou y, so that equal to 2y. So next last one 2r dou r by dou z, so that equal to 2z. బోత్ సైడ్స్ 2 క్యాన్సిల్ చేసేయచ్చు అన్ని టర్మ్స్లో. అంటే డో ఆర్ బై డో ఎక్స్ అంటే ఎలా రాయొచ్చు? డో ఆర్ బై డో ఎక్స్ అంటే ఎక్స్ బై ఆర్. సో నెక్స్ట్ డో ఆర్ బై డో వై అంటే వై బై ఆర్. ఈ ఆర్ని రైట్ సైడ్ యూస్ చేసుకోండి. సో ఇక్కడ మల్టిపుల్లో ఉంది కాబట్టి రైట్ సైడ్ యూస్ చేస్తే డివైడెడ్ కండిషన్ హోల్డ్ అవుతుంది. సో డో ఆర్ బై డో జెడ్, సో దట్ ఈక్వల్ టు 2z. సారీ 2 క్యాన్సిల్ అయిపోతుందిగా, బోత్ సైడ్స్ 2 క్యాన్సిల్ చేసేయండి. ఈ 2 క్యాన్సిల్ అయిపోతుంది. డో ఆర్ బై డో జెడ్ అంటే వాల్యూ జెడ్ బై ఆర్. ఆర్ పవర్ ఎన్. సో డో ఆర్ బై డో ఎక్స్ ఆర్ పవర్ ఎన్ అంటే వాల్యూ ఎలా రాయొచ్చు జనరల్గా? సిన్స్ డో ఆర్ పవర్ ఎన్ బై డో ఎక్స్, సో దట్ ఈక్వల్ టు వాల్యూ ఆర్ పవర్ ఎన్ అంటే పార్షియల్ డిఫరెన్షియేషన్ యూస్ చేస్తే ఎన్ ఇంటూ ఆర్ పవర్ ఎన్ మైనస్ 1 ఇంటూ డో ఆర్ బై డో ఎక్స్ ప్రతి టర్మ్కి అప్లై అవుతుంది, అవునా కదా? ఈ ఆర్ పవర్ ఎన్ ప్రతి టర్మ్కి అప్లై అవుతుందా లేదా? కన్సిడర్ ప్రతి టర్మ్కి అప్లై అవుతుంది. సో డెల్ ఆర్ పవర్ ఎన్ ఈక్వల్ టు ఐ క్యాప్ డో బై డో ఎక్స్ ఆఫ్ ఆర్ పవర్ ఎన్ ప్లస్ జే క్యాప్ డో బై డో వై ఆఫ్ ఆర్ పవర్ ఎన్ ప్లస్ కే క్యాప్ డో బై డో జెడ్ ఆఫ్ ఆర్ పవర్ ఎన్. సో దట్ ఈక్వల్ టు ఐ క్యాప్ డో బై డో ఎక్స్ ఆఫ్ ఆర్ పవర్ ఎన్ అంటే పార్షియల్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో చేయమన్నా. ఆర్ పవర్ ఎన్ సపోజ్ ఇది ఎక్స్ ఉందనుకోండి, ఎక్స్ పవర్ ఎన్కి ఫార్ములా ఏం యూస్ చేస్తాం? ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1 విత్ రెస్పెక్ట్ ఎక్స్తో యూస్ చేస్తాం. ఇక్కడ ఇక్కడ ఎక్స్ ఉందా, కానీ ఆర్ పవర్ ఎన్. ఆర్లో ఆల్రెడీ ఏంటి? ఆర్ స్క్వేర్లో ఆల్రెడీ ఆర్ పవర్ ఎన్ అంటే దీనికి వెన్న అప్లై చేస్తే ఇందులో ఎక్స్ టర్మ్ ఉంటుంది, వై టర్మ్ ఉంటుంది, జెడ్ టర్మ్ ఉంటుంది. సో దీనికి పార్షియల్ డెరివేటివ్ ఎలా యూస్ చేస్తాం? ఎన్ ఇంటూ ఆర్ పవర్ ఎన్ మైనస్ 1 విత్ రెస్పెక్ట్ టు డో ఆర్ బై డో ఎక్స్. ఇంటర్నల్ డెరివేటివ్ కూడా యూస్ చేయాలి కాబట్టి డో ఆర్ బై డో ఎక్స్. సో ప్లస్ జే క్యాప్ డో బై డో వై ఆఫ్ ఆర్ పవర్ ఎన్. సో అది కూడా ఫార్ములా ఏంటి? ఎన్ ఇంటూ ఆర్ పవర్ ఎన్ మైనస్ 1 డో ఆర్ బై డో వై ప్లస్ కే క్యాప్ ఎన్ ఇంటూ ఆర్ పవర్ ఎన్ మైనస్ 1 డో ఆర్ బై డో జెడ్. సో దట్ ఈక్వల్ టు ఐ క్యాప్ అన్ని టర్మ్స్లోంచి ఎన్ ఇంటూ ఆర్ పవర్ ఎన్ మైనస్ 1, ఎన్ ఇంటూ ఆర్ పవర్ ఎన్ మైనస్ 1, ఎన్ ఇంటూ ఆర్ పవర్ ఎన్ మైనస్ 1 కామన్ తీయచ్చు. సో కామన్ తీస్తే వాల్యూ ఏమొస్తుంది? ఎన్ ఇంటూ ఆర్ పవర్ ఎన్ మైనస్ 1 కామన్ తీస్తే ఐ క్యాప్ డో ఆర్ బై డో ఎక్స్ ప్లస్ జే క్యాప్ డో ఆర్ బై డో వై ప్లస్ కే క్యాప్ డో ఆర్ బై డో జెడ్. సో డో ఆర్ పవర్ ఎన్ ఐ క్యాప్ డో బై డో ఎక్స్ పార్షియల్ డిఫరెన్షియేషన్ ఆఫ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఆఫ్ ఆర్ పవర్ ఎన్. సో ఆర్ పవర్ ఎన్కి విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో పార్షియల్ డిఫరెన్షియేషన్ చేస్తే వాల్యూ వస్తుంది ఎన్ ఇంటూ ఆర్ పవర్ ఎన్ మైనస్ 1 విత్ రెస్పెక్ట్ టు ద వేరియబుల్ ఆఫ్ ఎక్స్ డో ఆర్ బై డో ఎక్స్. సో నెక్స్ట్ డో ఆర్ పార్షియల్ డిఫరెన్షియేషన్ ఆఫ్ విత్ రెస్పెక్ట్ టు ఆఫ్ ఆర్ పవర్ ఎన్. సో దట్ ఈస్ ద ఫార్మ్ ఆఫ్ ఎన్ ఇంటూ ఆర్ పవర్ ఎన్ మైనస్ 1 డో ఆర్ బై డో వై. సో విత్ రెస్పెక్ట్ టు జెడ్తో యూస్ చేస్తే ఆఫ్ ఆర్ పవర్ ఎన్ అంటే ఎన్ ఇంటూ ఆర్ పవర్ ఎన్ మైనస్ 1 డో ఆర్ బై డో జెడ్. అన్ని టర్మ్స్లోంచి ఎన్ ఇంటూ ఆర్ పవర్ ఎన్ మైనస్ 1 కామన్ తీసేస్తున్నాం. సో దట్ ఈక్వల్ టు ఐ క్యాప్ డో ఆర్ బై డో ఎక్స్ ప్లస్ జే క్యాప్ డో ఆర్ బై డో వై ప్లస్ కే క్యాప్ డో ఆర్ బై డో జెడ్. సో దట్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ ఆర్ పవర్ ఎన్ మైనస్ 1 ఉన్న వాల్యూస్లో ఏం యూస్ చేస్తున్నానంటే డో ఆర్ బై డో ఎక్స్ ప్లేస్లో మనం ఫైండ్ అవుట్ చేసాం కదా రిజల్ట్ ఓరియంటెడ్. ఇక్కడ ఆల్రెడీ డో ఆర్ బై డో ఎక్స్ అంటే వాల్యూ రాశాను, డో ఆర్ బై డో వై అంటే వై బై ఆర్, డో ఆర్ బై డో జెడ్ అంటే జెడ్ బై ఆర్, డో ఆర్ బై డో ఎక్స్ అంటే ఎక్స్ బై ఆర్, డో ఆర్ బై డో వై అంటే వై బై ఆర్, డో ఆర్ బై డో జెడ్ అంటే జెడ్ బై ఆర్. ఈ వాల్యూస్ డో ఆర్ బై డో ఎక్స్ అంటే ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. సో ఎన్ ఇంటూ దట్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ ఆర్ పవర్ ఎన్ మైనస్ 1 ఇంటూ ఐ క్యాప్ ఎక్స్ బై ఆర్ ప్లస్ జే క్యాప్ వై బై ఆర్ ప్లస్ కే క్యాప్ జెడ్ బై ఆర్. సో దట్ ఈక్వల్ టు n ఇంటూ ఆర్ పవర్ ఎన్ మైనస్ 1. సో ఐ క్యాప్ అన్ని టర్మ్స్లోని 1 బై ఆర్ కామన్ తీయచ్చుగా. సో 1 బై ఆర్ కామన్ తీసేస్తే బై ఆర్ స్మాల్ ఆర్ ఐ క్యాప్ ఎక్స్ ప్లస్
j cap y plus k cap z. సో x I cap y j cap z k cap అంటే వాల్యూ ఏంటి? పొజిషన్ ఆఫ్ వెక్టర్ ఆర్ బార్. సో ఈ ఆర్ పవర్ని ఈ ఆర్ని డినామినేటర్ ఉన్న టర్మ్ని న్యూమరేటర్ని తీసుకెళ్తే వాల్యూ ఎంత వస్తుంది? పవర్ -1 వాల్యూ -2. సో n ఇంటూ ఆర్ పవర్ n -2. సో ఈ వాల్యూ పొజిషన్ ఆఫ్ వెక్టర్ ఆర్ బార్. Therefore, so del r power n equal to n into r power n minus 2 into r bar. So del r power n equal to n into r power n minus 2 into r bar. ఎలా ప్రూవ్ చేసాం? Let us consider the ER variations. ఇది స్మాల్ r, ఇది r bar, ఇది r స్మాల్ r. సో వేరియేషన్స్ ఏంటి? ఈ ఆర్ బార్ అనేది పొజిషన్ ఆఫ్ వెక్టర్ కింద కన్సిడర్ చేయాలి. ఆర్ బార్ ఈక్వల్ టు ఎక్స్ ఐ క్యాప్ ప్లస్ వై జే క్యాప్ జెడ్ కే క్యాప్ అండ్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వెక్టర్ ఈ స్మాల్ ఆర్ బార్. సో మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వెక్టర్ని ఆర్ బార్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఆర్ బార్ మీన్స్ దట్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్. నాకు ఓన్లీ ఆర్ ఈక్వల్ టు వాల్యూ ఎంత? రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్. ఈ ఆర్ అంటే రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్. సో ఈ స్క్వేర్ టర్మ్ని లెఫ్ట్ సైడ్ యూస్ చేసుకుంటే దట్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు ఈ స్క్వేర్ టర్మ్ని ఇటు సైడ్ క్యాన్సిల్ చేసేయండి. లేకపోతే స్క్వేర్ టర్మ్ని ఇటు సైడ్ ఇది స్క్వేర్ని క్యాన్సిల్ చేసుకుంటే బోత్ సైడ్స్ స్క్వేర్ అప్లై చేస్తే ఈ రూట్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది, ఇటు సైడ్ స్క్వేర్ ఉంటుంది. లేకపోతే ఇదే స్క్వేర్ని లెఫ్ట్ సైడ్ కూడా యూస్ చేసుకుంటే ఇక్కడ పవర్ 1/2 ఉంటుంది. ఇక్కడ ఇటు సైడ్కి వస్తే స్క్వేర్ అవుతుంది టర్మ్. ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్. టర్మ్స్కి నాకు పార్షియల్ డిఫరెన్షియేషన్ విత్ ఈ టర్మ్ ఆల్రెడీ ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ అనే స్కేలార్ పాయింట్ ఫంక్షన్కి పార్షియల్ డెరివేటివ్స్ ఆఫ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ విత్ రెస్పెక్ట్ టు వై విత్ రెస్పెక్ట్ టు జెడ్ యూస్ చేస్తున్నాను. సో ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్లో పార్షియల్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో యూస్ చేస్తే సో 2r స్క్వేర్ 2r dr బై x ఈక్వల్ టు 2x. ఆర్ స్క్వేర్ కూడా మనం డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేసి, ఎందుకంటే ఆర్ స్క్వేర్ టర్మ్స్లో ఎక్స్ వై జెడ్ అనే పాయింట్ ఉంది కాబట్టి ఆర్ స్క్వేర్కి డెరివేటివ్ ఏంటి? 2r. కానీ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో చేస్తాం కాబట్టి విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. ఇక్కడ వైతో చేస్తాం కాబట్టి వై, అలాగే జెడ్తో చేస్తున్నాం కాబట్టి జెడ్తో రాయాలి. 2r dr బై y 2r dr బై z. ఎక్స్ స్క్వేర్ టర్మ్కి 2x, రిమైనింగ్ టర్మ్స్ 0. ఇక్కడ వై స్క్వేర్ టర్మ్ యూస్ చేస్తున్నాం కాబట్టి వై అనే టర్మ్ మాత్రమే వస్తుంది, రిమైనింగ్ టర్మ్ 0. జెడ్తో యూస్ చేస్తున్నాం కాబట్టి XY 0, ఓన్లీ జెడ్ స్క్వేర్ మాత్రమే వస్తుంది. సో డోఆర్ బై డో ఎక్స్ అంటే ఎక్స్ బై ఆర్, డోఆర్ బై డో అంటే వై బై ఆర్, డోఆర్ బై డో జెడ్ అంటే జెడ్ బై ఆర్. సో కన్సిడర్ డోఆర్ డెల్ ఆర్ పవర్ ఎన్. డెల్ మీన్స్ డెల్ అంటే వాల్యూ ఎంత? ఐ క్యాప్ డో బై డో ఎక్స్ ప్లస్ ఏ క్యాప్ డో బై డో వై ప్లస్ కే క్యాప్ డో బై డో జెడ్ ఇంటూ వాల్యూ ఎంత వస్తుంది? ఆర్ పవర్ ఎన్. అంటే ప్రతి టర్మ్కి ఆర్ పవర్ అనేది అప్లై అవుతుందా లేదా? ప్రతి టర్మ్కి అప్లై అవుతుంది. సో ఐ క్యాప్ డో బై డో ఎక్స్ ఇంటూ ఆర్ పవర్ ఎన్, డో బై డో ఎక్స్ ఇంటూ ఆర్ పవర్ ఎన్, జే క్యాప్ డో బై డో వై ఇంటూ ఆర్ పవర్ ఎన్, కే క్యాప్ డో బై డో జెడ్ ఇంటూ ఆర్ పవర్ ఎన్. ఐ క్యాప్ ఇంటూ ది పార్షియల్ డెరివేటివ్ ఆఫ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఆర్ పవర్ ఎన్ అంటే జనరల్గా ఫార్ములా రాస్తాం ఎన్ ఇంటూ ఆర్ పవర్ ఎన్ -1. ఇక్కడ పవర్ 2 ఉంది కాబట్టి 2r అని రాస్తాం. ఇక్కడ n ఉంది కాబట్టి n ఇంటూ ఆర్ పవర్ ఎన్ -1 డో ఆర్ బై డో ఎక్స్, n ఇంటూ ఆర్ పవర్ ఎన్ -1 డో ఆర్ బై డో వై. విత్ రెస్పెక్ట్ టు ఏ టర్మ్తో విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో చేస్తే ఎక్స్, వైతో చేస్తాం కాబట్టి వై, అండ్ అలాగే జెడ్తో చేస్తాం కాబట్టి జెడ్. అన్ని టర్మ్స్లోంచి n ఇంటూ ఆర్ పవర్ ఎన్ -1 కామన్ తీస్తే ఈ టర్మ్ ఉంటుంది. ఈ టర్మ్లో డో ఆర్ బై డో ఎక్స్ అంటే వాల్యూస్ ఇక్కడ బాక్సెస్లో యూస్ చేసిన వాల్యూస్ అప్లై చేస్తాను ఆల్రెడీ. ఎక్స్ బై ఆర్, వై బై ఆర్, జెడ్ బై ఆర్. ఓవరాల్గా 1/r కామన్ తీస్తే ఐ ఎక్స్, ఐ క్యాప్ ఎక్స్, వై జే క్యాప్ వై, కే క్యాప్ జెడ్. దట్ ఈక్వల్ టు ఎలా చదవచ్చు? ఎక్స్ ఐ క్యాప్ ప్లస్ వై జే క్యాప్ ప్లస్ జెడ్ కే క్యాప్. సో దట్ ఈక్వల్ టు వాల్యూ ఆర్ బార్. సో ఈ 1/rని న్యూమరేటర్ టర్మ్లో తీసుకెళ్తే పవర్ -1 వస్తుంది. -1 -2 ఆర్ బార్. దేర్ఫోర్ డెల్ ఆర్ పవర్ ఎన్ ఈక్వల్ టు n ఇంటూ n -2 ఆర్ పవర్ ఎన్. సిన్స్ ఇక్కడ n ప్లేస్లో సపోజ్ n ఈక్వల్ టు 1 యూస్ చేశారు, ఇదే ఫార్ములాలో n ప్లేస్లో 1 యూస్ చేశారనుకోండి, ఏమొస్తుంది వాల్యూ? డెల్ ఆర్ ఈక్వల్ టు n ప్లేస్లో 1 యూస్ చేస్తే వాల్యూ ఎంత వస్తుంది? n ప్లేస్లో 1 యూస్ చేస్తే n ఇంటూ 1 ఇంటూ, సో 1 ఇంటూ ఆర్ పవర్ 1 -2 ఆర్ బార్. సో దట్ ఈక్వల్ టు ఆర్ పవర్ -1 ఆర్ బార్. సో దట్ ఈక్వల్ టు ఆర్ బార్ బై ఆర్. అంటే డెల్ ఆర్ అంటే వాల్యూ ఎంత వస్తుంది? ఆర్ బార్ బై ఆర్. అలా 2 సబ్స్టిట్యూటింగ్ చేస్తే అనదర్ వాల్యూ, 3 సబ్స్టిట్యూటింగ్ చేస్తే అనదర్ వాల్యూ. ఏ వాల్యూ అయినా ఈ ఫార్ములా బట్టి మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో నెక్స్ట్ కంటిన్యూషన్ ఆఫ్ నెక్స్ట్ ప్రాబ్లం.